మన ప్రజలకి ప్రత్యేకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడైనా కూడా మన ఇబ్బంది పడకుండా ఉండే విధంగా విద్యుత్తో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 2019లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొత్తం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి తగ్గించకపోగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి 32,000 కోట్ల రూపాయలని ప్రజలపై ప్రారంభమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో చాలా ఇక్కట్లు పడ్డాము. ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రం కూడా సర్వనాశనం అయింది. ఆయన వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడం, అలాగే ప్రజలు కూడా ఈ యొక్క నిరంకుశానికి చెమటగించడం జరిగింది. మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు 2024 వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఆక్వా రైతులకి దాదాపుగా ₹1.50 ఆయన విద్యుత్ యూనిట్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకి యూనిట్కి ₹3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి పాలన ₹4.70 కొనుగోలు చేస్తుంది. రోజు రోజుకి మారుతున్న అనుగుణంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విద్యుత్ని ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకి అలాగే మా యొక్క ఎస్సీ ఎస్టీలకి సోలార్ కింద దాదాపుగా ఫ్రీగా రూప్ టాప్ కూడా అందించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీలకు కూడా 20,000 సబ్సిడీతో కూడా ఈ యొక్క విద్యుత్ని అందించడం జరుగుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలపై రూప్ టాప్ ఛార్జీలను కూడా ఎంతో వేల కోట్లలో భరిస్తూ ఈ యొక్క ప్రజలపై భారాలు పడకుండా చాలా ప్రజలని సున్నితంగా చూసుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు